హాయ్ ఆల్ అంగన్వాడీ పాలతో రసగుల్లా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 1 లీటర్ అంగన్వాడీ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఆ ప్యాకెట్‌ని అయితే ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. ప్రాసెస్ మొత్తాన్ని కూడా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. పాలు పోసేసిన తర్వాత కూడా స్టవ్‌నైతే సిమ్‌లోనే పెట్టుకొని పాలునైతే మరిగించుకోవాలి. అవి పాలు మరుగుతున్నప్పుడు స్పూన్‌తో తిప్పుతూ ఉండాలి. పాలు అస్సలు మేగడ కట్టకూడదు. మేగడ కట్టకుండా తిప్పుతూనే ఉండాలి మొత్తం కూడా. అది మరుగుతున్నప్పుడైతే ఒక 2 లెమన్స్ అయితే స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్‌నైతే ఈ పాలల్లో అయితే వేసేయాలి. పాలు విరగ్గొట్టుకోవాలనమాట. 2 లెమన్స్ అయితే 1 లీటర్ మిల్క్ అయితే సరిపోతాయి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మిల్క్‌ని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఒక 5 మినిట్స్‌కి మొత్తం పాలన్నీ విరిగిపోతాయి. పాలన్నీ విరిగిపోయిన తర్వాత అలా తిప్పుతూ ఉండగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని మొత్తాన్ని ఆ కాటన్ క్లాత్ అయితే వేసేయాలి. దీని తర్వాత మొత్తం అందులో కోల్డ్ వాటర్ వేసేసుకోవాలి. కోల్డ్ వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఆ క్లాత్ని అయితే గట్టిగా మూట కింద కట్టేసి గట్టిగా పిండాలన్నమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు పిండితోనే ఉండాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ పన్నీర్ని అయితే బాగా ఒక ప్లేట్లో వేసుకొని మన హ్యాండ్ తోటి గట్టిగా నలపాలి మొత్తం. అది మొత్తం ముద్దయ్యే వరకు కూడా నలుపుతూనే ఉండాలి. ఎంత గట్టిగా నలిపితే బాల్స్ అంత రౌండ్గా వస్తాయి పగిలిపోకుండా. అంత గట్టిగా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ గట్టిగా నలుపుతూనే ఉండాలి. అది మొత్తం గట్టిగా నలిపేసిన తర్వాత ఆ బాల్స్‌ని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలి. మనం షుగర్ వాటర్‌లో వేసిన తర్వాత అవి పెద్ద పెద్దగా బాల్స్ అవుతాయి. అందుకనే చేసుకున్నప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే బాల్స్ చేసుకోవడానికి మన చేతిలోకి తీసుకున్న ఆ పిండి మిశ్రమాన్ని కూడా గట్టిగా చేతిలో పెట్టి నలుపుతూ ఆ రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి. ఫస్టే రౌండ్ బాల్స్ కింద చేసుకోకూడదు. మొత్తం గట్టిగా నలిపితేనే అది రౌండ్ షేప్‌లో వస్తది. నేను తీసుకున్న 1 లీటర్ మిల్క్ ప్యాకెట్‌కి నాకైతే 19 బాల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక కప్ అయితే షుగర్ వేసుకోవాలి. ఆ కప్తోనే 1 కప్ అయితే వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్వాలేదు. 1.5 కప్ అయితే వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ షుగర్ మొత్తం కరిగి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా చేసుకున్న బాల్స్ అయితే ఇందులో వేసేసుకొని కలిపేసి ఒక్కసారి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. అలా ఒక 15 మినిట్స్ వరకు బాగా మరిగించుకుంటే ఆ బాల్స్ అనేవి డబల్ అవుతాయి. మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి లోపల మొత్తం కుక్ అయిందా అని చెప్పేసి మొత్తం చూసుకుంటూ ఉండాలి. మనం ఎంత రౌండ్ షేప్లో చేసుకుంటే అంత బాగా వస్తాయి బాల్స్. ఎంతో టేస్టీ అయిన బెంగాలీ రసగుల్లా రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.